అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పరీస్ వరల్డ్ 131 అండి. ఈరోజు మా పెద్ద కొడుకు హాస్టల్‌కి వెళ్ళడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాడనమాట. నేను కూడా చేస్తున్నాను. మాకు ఇక్కడ వెళ్ళేటప్పుడు హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు మాకు ఏమేమి జరిగాయి, మేమేం ఎదుర్కొన్నాం అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో ప్రిపేర్ చేశానండి. హాస్టల్‌కి వెళ్ళే ముందు మా అబ్బాయి కూడా చాలా ప్రిపేర్ చేసుకున్నాడు. తను ఓన్‌గా చాలా పనులైతే చేసేసుకున్నాడనమాట. అయితే నేనిక్కడ ఇంట్లో చేసిన స్నాక్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేసి హాస్టల్‌కి పంపిద్దామని తయారు చేశానండి. పిల్లలు కాస్త సరదాగా ఆడుకుంటూ, నేను చెప్పే మాట వినకుండా అల్లరి చేస్తూ ఉన్నారనమాట. అక్కడ వాళ్ళ డ్యాడీ మాత్రం సోఫాలో ఆరాంగా కూర్చున్నాడు. ఇంకా మా పెద్దబ్బాయి అయితే రేపు వెళ్ళడానికనేసి అన్ని క్లాత్స్ ఇస్త్రీ చేసేసుకుంటున్నాడనమాట. సో, నాకైతే శ్రమ పెట్టడండి మా అబ్బాయి. తనే చాలా వర్క్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాడు. నన్ను "వద్దులే మమ్మీ నేను చేసుకుంటాను. రెస్ట్ తీసుకో" అనే రకం అన్నమాట. చిన్నబ్బాయి కూడా కొంచెం అలాగే. కాకపోతే చిన్నోళ్ళు తెలిసిన విషయమే గదండీ! అల్లరి చేస్తారు. వాళ్ళు మన మాట ఇనరు. అది కామన్ అన్నమాట. సో, ఇక్కడైతే పిల్లాడికి నేను స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశా. ఇక్కడ మా చిన్నోడైతే ఏమంటున్నాడంటే, "అన్న సర్దుకోవాలి, నేను ఆడుకోవాలి." ఇంకా నేనైతే సూట్‌కేస్‌లో అన్నీ సిద్ధం చేయడానికని తీసుకెళ్తున్నానండి. అయితే ఈ ట్రంక్ పెట్ట సూట్‌కేస్ అని చెప్పాను గదా! సారీ. ట్రంక్ పెట్ట అన్నమాట. సూట్‌కేస్ ఆల్రెడీ హాస్టల్‌లో ఉందండి. ఇది ఫస్ట్ టైమ్ బాబు విజిట్ చేసాడు హౌస్‌కి. సో, మళ్ళా నేను ట్రంక్ పెట్ట కొనిచ్చాననమాట. చాలా బావుంది. ఎందుకు ఇవన్నీ అంటే, కొన్ని స్నాక్స్ కానీ, కొన్ని వస్తువులు పర్సనల్ వస్తువులు ఏవైనా మనకి ఇంపార్టెంట్ వస్తువులు హాస్టల్‌లో పెట్టుకోవాలంటే ఇది బెటర్ అండి ట్రంక్ పెట్ట. తాళం వేసుకొని పెట్టుకోవచ్చనమాట. అయితే నేను ఇంట్లో ఏం స్నాక్స్ చేశాను, ఈ పచ్చడ్లయితే చేశానండి. ఈ వీడియో కూడా నేను షార్ట్‌లో పెట్టాను. ఒకసారి చూడండి షార్ట్‌లో ఉంటది. అయితే చికెన్ పచ్చడి అన్నమాట. చికెన్ పచ్చడి అండ్ చికెన్ పొడి అన్నమాట. అది ఎలా చేశాను ఏందనేసి షార్ట్‌లో పెట్టానండి. ఇట్లా ఎయిర్ టైట్ కవర్స్ ఉన్నాయి కదా! ఇలాంటివి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ రెడీ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి ప్యాక్ చేసేస్తున్నాను. అయితే పిల్లల కోసం మనం ఈ మాత్రం కష్టపడాల్సిన అవసరం ఉంటదనమాట. ఇవి మల్టీగ్రెయిన్స్ అండి. ఈ మల్టీగ్రెయిన్స్ నేనైతే షాప్‌లో కొనుక్కున్నా. హాట్ చిప్స్ అలా చేస్తారు కదా! అక్కడ కొనుక్కున్నా. కొంచెం పిల్లలకి మల్టీగ్రెయిన్స్ ఉంటే టేస్ట్ కూడా ఉంటాయనేసి తీసుకున్నా. ఈ పల్లీల చిక్కీలైతే తయారు చేసినటువంటివి ఇలా తయారు చేసి పెట్టాను. అవి ప్యాకింగ్‌లో ఇలా పెట్టానన్నమాట. ఎయిర్ టైట్ దాంట్లో. వాడు హాస్టల్‌కెళ్ళాక మంచిగా తీసి పెట్టుకుంటాడు. సో, హాస్టల్‌లో వాళ్ళకి ఎన్ని పోషకాలున్నాయి, ఏంటి అనేది ఎంతవరకు వాళ్ళకి పోషకాలొస్తున్నాయనేది మనకు తెలియదు కాబట్టి, మన వంతు చెడిపోకుండా ఉండేటివి పంపిద్దాము అనేసి ఇలా చిక్కీలు, మల్టీగ్రెయిన్స్ అండ్ ఇవన్నమాట చట్నీ. ఆ చట్నీ కొంచెం లైట్‌గా అన్‌హెల్తీ అనొచ్చు. ఎందుకంటే ఆయిల్, స్పైసీ గదా! కొంచెం పిల్లలకి ఇంటి రుచి తెలియాలని నేనిలా చేశాననమాట. సో, ఇలా బాబుకి అంతా ప్రిపేర్ చేశానండి. ఇవి మేము ఇంట్లో చేసినటివి కొన్ని ఉన్నాయి. బయట నుంచి తెచ్చినవి కొన్ని ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా ఇలా చాలా ఇష్టంగా తీసుకెళ్తారు. అన్నీ సిద్ధం చేసుకొని ఉదయాన్నే వెళ్దామని మేమైతే అన్నీ సర్దేసుకున్నానండి. ఇది ట్రంక్ పెట్టెలో పెడుతున్నాను. అక్కడికెళ్ళాక అబ్బాయి అన్నీ బయట తీసి పెట్టుకుంటాడు. ఏవైనా ఇంపార్టెంట్ బుక్స్ కానీ, ఏవైనా పర్సనల్స్ కానీ ఏవైనా ఉన్నాయి అంటే ఈ ట్రంక్ పెట్టెలో ఉంటది అనేసి నేను ఈ ట్రంక్ పెట్టె కొనిచ్చేసాను బాబుకి. అయితే లాక్ వేసుకోవచ్చు కదా! కొంచెం అమౌంట్ ఏదన్నా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అన్నట్లు అన్నీ సిద్ధం చేసుకొని ఉదయాన్నే ప్రయాణం అయ్యామండి. మొదలుపెట్టాము. మా కుటుంబంతో కలిసి హాస్టల్ వైపు బయలుదేరామనమాట. ఇలా హాస్టల్‌కి బయలుదేరేటప్పుడు మా పెద్దబ్బాయి కదలనీకి కొంచెం నిదానం చేస్తున్నారండి. ఎందుకంటే ఇంక పిల్లల పని అండి అది. వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండదు. తప్పదండి. మనము హాస్టల్ వేయకపోతే పిల్లలు చదవడం కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువుంటది ఇంట్లో అయితే. డిస్టర్బెన్స్ అంటే ఏమంటే ఇంకా ఫోన్సే అండి. ఇప్పుడు కాలంలో ఫోను వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని వదిలేయలేక ఉన్నారనమాట. సో, వాళ్ళ చదువులు ఇంపార్టెంట్ అండి. వాళ్ళ భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే హాస్టల్ వేయక తప్పదు. ఇంకా వాళ్ళ భవిష్యత్తు కోసమే కదండీ మనమంతా. ఇలా మేము దారిలో వెళ్తూ ఉన్నామండి. కలిసి హాస్టల్ వైపు బయలుదేరాము. ఇంకా అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా ప్రయాణమనమాట.
చాలా బావుందండి ప్రయాణం. మధ్యలో ఉడిపి హోటల్‌లో ఆగి వేడి వేడి టిఫిన్స్ చేద్దాము అనేసి వెళ్తున్నాము. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసేసామండి ఇక్కడ. ఇక్కడ ఉడిపి అని టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అంటే కొంచెం క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అయితే చాలా బావుందండి. సో, ఇలా మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చేసాము. సో, పూరి అన్నమాట. నాకెప్పుడు చాలా వరకు పూరి కూడా ఇష్టము. అయితే ఇలా పూరిని కొట్టాలి అనే ఆశ ఎవరికి ఉందండి? కామెంట్ చేయండి. నాకైతే ఇలా పొంగిన పూరీలని ఇలా కొట్టేసి తింటుంటే చాలా బావుంటుందనమాట. ఇక్కడ మా వాళ్ళంతా వడ, మా హస్బెండ్ వచ్చేసి దోస, ఇలా అందరం ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ టిఫిన్ తీసుకొని తిన్నామనమాట. వీడియో తీస్తున్నాననేసి మా వాళ్ళంతా ఇంక ఇలా ఉన్నారు. ఏంటి అంటే, "ఏం లేదు మమ్మీ" అనుకుంటా అలా సరదాగా ఉన్నారు. ఇలా టిఫిన్ చేసేసాము. చేసేసి ఎవరంతకు వాళ్ళు టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ అయితే ఉడిపి హోటల్ అండి చాలా బావుంది. నాది ఫుడ్ ఛానల్ కాబట్టి టిఫిన్స్ కూడా చెప్తున్నాను. సంబంధం కాబట్టి. సో, ఫుడ్ ఇక్కడైతే చాలా బావుందండి. జస్ట్ ఉడిపి హోటల్ జస్ట్ కర్నూలు నుంచి హైదరాబాద్‌కి బయలుదేరే రూట్‌లో స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఆహ్, ఇదనమాట. చెప్పు నాన్న హాయ్ చెప్పు, థమ్స్ అప్ చెయ్యి అంటే నాకు ఫోన్ ఇయ్యి ఫస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ పిల్లలు. చూడండి పిల్లలు ఫోన్ అంటే ఎంత ఉంది అసలు అనిపిస్తది ఒక్కోసారి. బట్ నో ప్రాబ్లమ్. మనం వాళ్ళ చదువులు, హాస్టల్ వేయడమే బెటర్. ఇలా వెళ్తుండగా మధ్యలో మాకు అయితే ప్రాబ్లమ్ వచ్చేసిందండి. ప్రయాణం మధ్యలో మా కారు చిన్న సమస్య వచ్చింది. కొద్దిసేపు టెన్షన్ అయ్యాము. కానీ మా పిల్లలు ధైర్యంగా సహాయం చేశారనమాట. అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నాం. మళ్ళీ ప్రయాణం ప్రారంభించామనమాట. ఎవరి వంతు వాళ్ళ ప్రయత్నాలు చేశారండి. నాకొక్కటే కొంచెము వర్క్ అయితే తక్కువ. మా పిల్లలిద్దరూ కష్టపడ్డారు. ఒకరు కార్‌ని సెట్ చేస్తుంటే, ఇంకొకరు లగేజ్‌నంతా కిందకి తీసామనమాట. కారు టైర్ ప్రాబ్లమ్ అయిందనేసి. సో, మళ్ళా కారు రిపేర్ అయ్యాక మళ్ళా కార్‌లో డిక్కీలో పెడుతున్నాము. మా పెద్దబ్బాయి చాలా ఆహ్, ధైర్యంగా చాలా ఈ సమస్య నుంచి బయటేసాడు వాడే. సో, ఒక టైర్ మార్చేసుకొని బయలుదేరాము. ఇంక నేనైతే ప్రౌడ్‌గా ఫీల్ అయితున్నాను. ఇంత మంచిగా చేశాడు మా అబ్బాయి అనే దాంట్లో చెప్తున్నాను. మళ్ళీ దిష్టి పెట్టకండి. ఓకేనా? అండ్ ఇంకా మా చిన్నోడు తన వంతు ప్రయత్నం తను కూడా చేశాడనమాట. ఇలా ఫ్యామిలీ మొత్తం కొంచెం చిన్న సమస్యగా ఎదుర్కొన్న ప్రాబ్లమ్‌ని కూడా సాల్వ్ చేసేసుకున్నాము. తర్వాత ఒక ప్లేస్ దగ్గరికెళ్ళేసి మళ్ళా రిపేర్ మెకానిక్‌ని చూయిచ్చిస్తే ఏమన్నారు, "ఏం ప్రాబ్లమ్ లేదు సార్. ఓకే. ఇది కాస్త పంక్చర్ అయింది. సో, దీన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు జర్నీకెళ్ళడానికి ఈ టైర్ అయితే సరిపోతుంది" అని చెప్పారనమాట. సో, తను చూస్తా ఉన్నాడు అబ్బాయి. చూసి మాకు ఇంక ప్రాబ్లమ్ లేదంటే ఓకే అనిపిచ్చింది. అంతవరకు నాకైతే సమస్య లాగానే ఉంది. నేనిక్కడ సమస్యగా బాధపడుతుంటే మా చిన్నోడు చూడండి ఎంత తుంటరి చేష్టాలు చేస్తున్నాడో. వాడొకడు చాలండి మా ఫ్యామిలీలో ఎంత టెన్షన్స్ ఉన్నా వాడు చేసేవి నవ్వుకోవడానికి బాగా మంచిగా నవ్విస్తాడు. అందరిని హ్యాపీగా ఉండాలని చూస్తాడు చిన్నోడైనా. సో, ఇలా జర్నీ అయితే మాకు కొంచెం కష్టంగా అనిపించినా లాస్ట్‌కి క్షేమంగా వెళ్ళామండి. వెళ్ళే ముందు ఇంకా మేమేమేం చేశామో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ మధ్యలో ఒక విషయం అయితే చేశామనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. థాంక్స్ అండి. ఈ పరీస్ వరల్డ్ ఛానెల్‌ని మీరందరూ చూసి నచ్చినట్టయితే ఈ వీడియోని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పరీస్ వరల్డ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్